అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం కావాలని యోచిస్తున్నారా? అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. త్వరలో లూథియానాలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మాన్ను తప్పించి కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఢిల్లీలోని కపుర్తలా హౌస్ లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంత్రులు ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ ఎన్నికల్లో సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపేందుకే సమావేశం నిర్వహించారని పైకి చెబుతున్న కేజ్రీవాల్ మనసులో మాట పంజాబ్ సీఎం పదవేనని తెలుస్తోంది. మరోవైపు పంజాబ్లో కనీసం 40 మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారు అని కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బాజ్వా చెప్పడం కలకలం రేపింది. పంజాబ్ ఆప్లో చీలిక తప్పదనే వదంతులకు ఆయన వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. చాలా మంది ఆప్ ఎమ్మెల్యేలు సీఎం మాన్ వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్నారని, నిజానికి చీలికను తప్పించుకేందుకే కేజ్రీవాల్ ఢిల్లీలో సమావేశం నిర్వహించారని ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ నేతల ప్రచారాన్ని సీఎం మాన్ కొట్టిపారేశారు. ఆప్ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగరని, వేరే పార్టీలోకి వెళ్లరు అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా పదవి లేనిది కేజ్రీవాల్ కు దిక్కుతోచదని, అధికారం లేకుండా ఆయన ఉండలేరు అని బీజేపీ ఎమ్మెల్యే మణీందర్ సింగ్ సిర్సా చెప్పారు. పంజాబ్ సీఎం కావాలని ఆయన పగటి కలలు కంటున్నారని, అయితే పంజాబ్ ఎమ్మెల్యేలు ఆత్మగౌరవం ఉన్నవాళ్లని, కేజ్రీవాల్ ను పంజాబ్ సీఎం కానివ్వరు అని సిర్సా చెప్పారు.